అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. నిన్న నైట్ 7:30 8 o'clock మధ్యలో అయితే మన ఖైరతాబాద్ గణేష్ మెయిన్ ఫేస్ అయితే పైకి తీసుకెళ్లడం అయితే జరిగింది. అండ్ పైన ఫిక్స్ చేసి ఇప్పుడు వెల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ఆకారంలో అయితే గణేశుడు కనిపిస్తుంది. ఫేసు అండ్ మనకి ఏదైతే మెయిన్ బాడీ ఉందో ఆ బాడీ పార్ట్, కాళ్ళు, సో మొత్తం అయితే ఒక షేప్లో అయితే కనిపిస్తుంది. ఇంకా చేతులు కూడా తీసుకొని వెళ్ళి పైకి అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది, అంటే సైడ్లకి, మండపం సైడ్లకి. సో అవి ఎట్లా ఫిక్స్ చేసారు ఏందని మాటలలో కాదబ్బా, వీడియో చూపించుకున్నా మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైతే లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో వినయ్ ఖన్నా అఫీషియల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసండి. మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పుడైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు అయితే 23 జూలై 2024 మార్నింగ్ అప్డేట్ అన్నమాట. టైం కూడా వచ్చేసి దాదాపు 10 అయితే అవుతుంది. సో చల్లగా అయితే మనకు వర్షం చినుకులు అయితే పడుతున్నాయి. అండ్ ఇక్కడ అయితే మన ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి మెయిన్ ఏదైతే తల ఉందో ఆ తల అనేది పైకి తీసుకెళ్ళి ఫిక్స్ చేయడం అయితే జరిగిపోయిందన్నమాట. పైన మన వెల్డింగ్ సంబంధించిన వెల్డర్స్ అన్న వాళ్ళు కూడా వెల్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అప్డేట్స్ ఏమున్నాయి ఏందనేసి అయితే ప్రతి ఒక్కటైతే చెక్ చేద్దాం. ఇక్కడ మొత్తం ఖైరతాబాద్ అయితే మొత్తం పచ్చిగా ఉంది. ఖైరతాబాద్ ఒక్కటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక వానలతో అయితే మొత్తం పచ్చిగా ఉందన్నమాట. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి మీకు ఫేస్, అంటే దగ్గరికి వెళ్తే ఫేస్ కనిపించదు, మనకు బొజ్జ భాగం వరకే మనకు సెట్ ఉంటుంది అన్నమాట. సో ఫేస్ అనేది ఇక్కడ నుండే చూపిస్తాను మీకు, జూమ్ చేసి అయితే చూసుకోండి. సో అన్ని ఫేస్ల కన్నా ఏవైతే 7 ఫేస్లు వస్తున్నాయో ఆ 7 ఫేస్ల కన్నా మెయిన్ ఫేస్ అయితే మధ్యలో ఫేస్ చాలా పెద్దగా ఉందన్నమాట. ఇదైతే గణేశుని ఫేస్, ఏదైతే గణేశునికి సంబంధించి తొండం అండ్ దంతాలు అవన్నీ ఫిక్స్ చేసి అయితే పైకి పెట్టడం అయితే జరిగింది. అంటే తొండం అంటే సగం వరకే అనమాట, ముక్కు వరకే అయితే వస్తుంది. ఇంకా తొండం కింది వరకు ఏదైతే మొత్తం తిరిగి ఉంటుందో ఆ తొండం అయితే కింది వరకు రాలేదు, అది అయితే రెడీ చేసి పైకి అయితే ఎక్కిస్తారనమాట. తొండం కూడా ఫిక్స్ చేస్తారు. సో చూసుకుంటే కనిపిస్తుంది చూడండి, మెయిన్ ఫేస్ ఇదన్నమాట. సో దాదాపు అయితే పైన రేకులు ఉన్నాయి కదా, రేకులకు తాకేంత వరకు అయితే వెళ్ళింది. అండ్ వెనకాల నాగుపాములు కూడా 7 నాగుపాములు కూడా వస్తాయి. ఆ నాగుపాములు వచ్చేసినాయి అనుకోండి, ఇక మొత్తం రేకులకు అయితే తాకిపోతుంది. అంటే నాగుపాముల వరకు మనకైతే 70 ఫీట్లు అయితే గణేశుడు రాబోతుంది అనేసి అయితే మనకి ఉందన్నమాట హైట్. ఓన్లీ గణేశుడే కాదు, మొత్తం కింద ఏదైతే బేస్ ఉందో, కింద మనకు కనిపిస్తుంది కదా బాటమ్ ఏదైతే రోడ్డుకు ఉందో బేసు, ఆ బేస్ నుంచి పై వరకు మనకు నాగుపాములు వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేంత వరకు మొత్తం 70 ఫీట్లు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వెల్డర్స్ అన్న వాళ్ళు ముందర కట్టెలు అనేది మొత్తం ఫిక్స్ చేసేసారు అనమాట, చూస్తారు కదా. సో ఈ కట్టెలు ఫిక్స్ చేసేసారు, దేనికైతే తడకలు వేస్తారు అండ్ సపోర్ట్గా ఎక్కడానికి కూడా ఈజీగా ఉండడానికి. అదేవిధంగా మనకు ముందు భాగం ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ఉంది, మట్టి పనులు స్టార్ట్ అయిపోతే ముందు నుంచి ఇట్లా ఆపోజిట్లో వర్షం పడితే మొత్తం మట్టి అనేది జారిపోతుంది. సో అది ఇట్లా ఉండకుండా మనకి ఇక్కడ సైడ్లకు ఏ విధంగా అయితే కట్టిరో, కవర్ కట్టిరో, అదే విధంగా ముందు కూడా కవర్ కడతారనమాట. సో నాకు తెలిసి మొత్తం ఈ ముందర అయితే ఇప్పుడు ఈ రాడ్స్ కొట్టిన తర్వాత జాలి కడతారు, జాలి కట్టేంత వరకే మనకు గణేశుడు ఇట్లా కనిపిస్తాడు. తర్వాత మొత్తం కవర్ కడితే మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు చేతులు కూడా తీసుకో ఎక్కడ కట్టిరో చూడండి. మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నాను, చేతులు అండ్ గణేశునికి సంబంధించిన బాడీ పార్ట్స్ చిన్న ఏవి ఉంటే పైకి తీసుకుపోయి కట్టేస్తారు అనేసి. సో ఏంటంటే వీళ్ళు వెల్డర్స్ అన్న వాళ్ళు కింద ఎవరు ఉండరు, మొత్తం పైకి వెళ్ళిపోతారు. ఇక పైనుంచి అక్కడ నుండి తీసుకెళ్ళి ఇక్కడ చేతులు వస్తాయి కదా, ఇక్కడ ఫిక్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేసి అయితే పైకి తీసుకెళ్ళి కట్టడం అయితే జరిగింది. ఇక్కడ 4 చేతులు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా 4 చేతులు ఉన్నాయి చూడండి. సో ఇక్కడ సైడ్ కూడా 4 చేతులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 4 చేతులు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇంకోటి అక్కడ చూసుకుంటే మన కార్పెంటర్ అన్న వాళ్ళు లోపల చూడండి, మొత్తం ఎక్స్ లాగా ఇట్లా అంటే ఎట్లా అంటే మొత్తం సిడీలు ఉంటాయి కదా, మొత్తం సిడీలు ఎక్స్ అనుకుంటా. సో ఆ విధంగా అయితే మొత్తం అటు ఇటు ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం ఇట్లా. సో వీటి పై నుంచి తడకలు వస్తాయి అన్నమాట. తడకలు ఎందుకంటే ఇక మనకు మొన్న నుండి చెప్తున్నాను, చాలా ఈజీగా ఎక్కడానికి. అదేవిధంగా ఎక్కి వాళ్ళకి ఏదైతే వెల్డింగ్ పనులు ఉన్నాయో, మట్టి పనులు ఉన్నాయో, పెయింటింగ్ పనులు ఉన్నాయో, లాస్ట్ గణేశుడు తయారయ్యేంత వరకు ఇవి అన్నిటికీ మొత్తం వాళ్ళకి సపోర్ట్ అన్నమాట. ఏదైతే గణేశుడు 3 రోజుల ముందు, అంటే ఇక వినాయక చవితి 3 రోజులు ఉంది, అప్పుడు దర్శనం ఇవ్వాలి అనే టైంకి అయితే మొత్తం తడకలు అయితే తీసేస్తారు. అండ్ కింద బేస్ ఇక్కడ చూసుకుంటే ముందు భాగంలో కూడా చూసుకుంటే కట్టెలు చాలా వరకు అయితే కట్టెలు అక్కడ నుంచి షిఫ్ట్ తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టేసారు. సో ఈ కట్టెలన్నీ ముందుకు వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళిపోతాయి మొత్తం ఈ కట్టెలు అనేసి. సో చూడండి. అండ్ అదేవిధంగా ఒకసారి మనం రైట్ సైడ్లో ఉన్న మండపం ఉంది కదా, మండపం దగ్గర కూడా వెళ్ళి అక్కడ వర్క్ ఏమైందో చూసేద్దాం. సో ఆ మండపంలో అయితే మనకు ఆల్మోస్ట్ అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందని, అంటే బ్యాక్గ్రౌండ్ సంబంధించిందంటే మొత్తం రాడ్స్ పెట్టేసి మొత్తం కవర్ చేసేసారనమాట. సో పై నుంచి కింది వరకు మొత్తం చూసుకుంటే ఇక్కడ సైడ్లకు వెనకాల కింద మొత్తం రాడ్స్ పెట్టేసి అయితే కవర్ చేసేసారు. అండ్ ఇక్కడ ఈ చేయి కూడా ఉంది కదా, ఇది అంటే ఇది ఏదైతే వంగి ఉందో, అంటే మోచేయి నుంచి పై భాగం అంటారు, భుజం భాగం నుంచి ఇక్కడ మోచేయి వరకు అయితే ఏ చేయి అవుతుందో ఇక్కడ మొత్తం మనకు హ్యాండ్ వస్తుంది, అంటే ఇది అస్తం వస్తుంది అన్నమాట. ఇక్కడ
సో ఇవి కూడా పైకి తీసుకొని వెళ్ళి పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ముందు కూడా చూసుకుంటే ఇక్కడ అయితే వర్క్ అనేది ఇక్కడ కొంచెం ఏం అప్డేట్ అనేది ఏం లేదు. ఇప్పుడు మొత్తం పైన అంటే మొత్తం పైననే మనకు అప్డేట్ అనేది ఉందన్నమాట. కొన్ని పైననే మనకు వర్క్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ సైడ్ నుంచి కూడా చూసుకుంటే మనకు గణేష్కి సంబంధించి సైడ్లకు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వెల్డర్ అన్న వాళ్ళు ఏదైతే ఫేస్ ఉందో అదేవిధంగా ఏదైతే ఖైరతాబాద్ గణేషుని పాదాలు అంటే కాళ్ళు వెనుక అంటే నడుము భాగం దగ్గర వెల్డింగ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ మెయిన్ లోపల కడుపు లోపల కూర్చొని వెల్డింగ్ పనులు అనేవి స్టార్ట్ చేసేసారు అనమాట. నిన్న మొన్న అయితే వెల్డింగ్ పనులు అనేవి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడైతే వెల్డింగ్ పనులు చేసేసారు. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి, సో ఒక్కసారి మనం అటు సైడ్ ఏదైతే మన ఖైరతాబాద్ గణేషుని లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపం ఉందో ఆ మండపం దగ్గర కూడా వెళ్ళేసి అంటే వర్క్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి ఏందనేసి అయితే కనుక్కుందాం, అంటే చూద్దాం. ఈ కట్టర్ మొత్తం పైనుంచి కట్ చేసి కిందికి వేయడం జరుగుతుంది. అబ్బా భయం అవుతుంది అసలు దగ్గరికి వెళ్ళి మీకు చూపించాలన్నా కూడా. ఇక్కడ కూడా ఒక చేయి ఉంది, ఈ చేయి కూడా పైకి వెళ్ళిపోతుంది. అండ్ మనకు వెల్డింగ్ పనులు కూడా చూసుకుంటే ఇక్కడ అవుతున్నాయి చూడండి, ఇక్కడ లోపల అవుతున్నాయి. ఇక మొత్తం మనం లాస్ట్ వరకే గణేష్ రెడీ అయిపోయే వరకు మనకి ఇదే ఉంటుంది, మొత్తం అడ్డం ఉంటుంది అన్నమాట. జర ఏంటంటే అడ్డం అంటే ఇక మొత్తం వాళ్ళు పని చేసుకోవాలి కదా, సో కట్టెలు మొత్తం అడ్డం వచ్చేస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫేస్లు ఏవైతే 4 ఫేస్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి. మొత్తం ఇక్కడ ఒక ఫేస్ ఉంది, ఈ ఫేస్ ఒకటి, అండ్ ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ 4 ఫేస్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 ఫేస్లు కూడా మనకి ఎక్కిచ్చేస్తారు, అంటే పైకి తీసుకొని వెళ్తారు రేపో లేదంటే ఎల్లుండో 4 ఫేస్లను కూడా. అండ్ ఇక్కడ కూడా వెల్డింగ్ సంబంధించి అయితే ఏదైతే బేస్ ఉందో ఆ బేస్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనమాట, అంటే పైన రావచ్చు కింద రావచ్చు, దానికి సంబంధించి అయితే ఇక్కడ వర్క్ అయితే అవుతుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపం కోసం ఇక్కడ 4 ఫేస్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి 5, సో ఇది 5 అండ్ ఇక్కడ 6, సో 6 కదా. పైన ఒకటి గణేషుని పైన పెట్టేసి అది 7, సో మొత్తం 7 ఫేస్లు గణేషునితో కలిపి. సో ఆ గణేషుని ఫేస్ అంత పెద్దగా ఉంది, సో సైడ్కి వచ్చే ఫేస్లు చిన్నగా ఉన్నమాట. సో ఇదన్నమాట మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 6 ఫేస్లు ఏవైతున్నాయి అవి ఇతర దేవత మూర్తులకు సంబంధించిన ఫేస్లు. సో నేను ఇంకా ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనకి ముక్కు వచ్చింది, సో అన్ని దేవతలకు ముక్కులు వచ్చినాయి. సో గణేషుని లాగా అంటే మిగతా 6 గణేష్ల ఫేస్లు కూడా అంటే మిగతా ఇప్పుడు గణేషుని ఫేస్తో పాటు ఇంకా మిగతా 6 ఫేస్లు వస్తున్నాయి కదా, అవి కూడా గణేషుని ఫేస్లే వస్తాయి. అంటే మనకు తొండం వచ్చేది అనమాట, తొండం లాగా వచ్చేది. ఇప్పుడు ముక్కులు వచ్చినాయి అంటే వేరే దేవుళ్ళవి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపంలో బేస్ కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది మొత్తం. అండ్ పైన కూడా తడకలు వేసేసారు. వెనకాల బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అండ్ బేస్ లోపల కూడా వెల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. కనిపిస్తుంది కదా. సో నిన్న నైట్ అయితే మనకు మెయిన్ ఫేస్ అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో ఇది మన ఖైరతాబాద్ గణేషుని దగ్గర 23 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అన్నమాట. సో ఈవినింగ్ కూడా ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ ఇస్తాను. అండ్ చాలామంది పోస్టర్ అని అడుగుతున్నారు. పోస్టర్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వట్లేదు. సో అందుకోసం అయితే నేను ఏం చెప్పలేకపోతున్నాను గైస్. సో ఒక్క విషయం మనం క్షమించాను. ఒక్కసారి కింది నుంచి పై వరకు గణేషుని అయితే చూడండి. అండ్ వెల్డింగ్ పనులు కూడా చూడండి ఎట్లా అవుతున్నాయి, కనిపిస్తున్నాయి కదా. మెయిన్ ఫేస్ అయితే ఇదన్నమాట. సో ఇది గైస్ ఖైరతాబాద్ గణేషుని దగ్గర ఉన్న అప్డేట్. సో చూశారు కదా ఖైరతాబాద్ గణేషుని దగ్గర ఇవన్నమాట 23 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్లు. సో మళ్ళీ ఈవినింగ్ ఏమేమి అప్డేట్లు ఉంటాయి అండ్ ఇంకా ఎంత వర్క్ జరుగుతుందని ప్రతి ఒక్కటి అప్డేట్ ఇవ్వడానికి మళ్ళీ ఇంకో లాగ్లో వెళ్దాం. అప్పటి వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ జై శ్రీ గణేష.